శ్రీ కన్నికాంబ వివాహ పరిచయ వేదిక బ్రోచర్ని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరి రంగనాథ్ ఆవిష్కరించారు. సోమవారం గాంధీనగర్ వాసవి సన్నిధిలో వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు ఆధ్వర్యంలో బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాటూరి రంగనాథ్తో పాటు ఆర్యవైశ్య నాయకులు దర్శి వాసు, బొగ్గరపు సత్యనారాయణ హాజరై పరిచయ కార్యక్రమం బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో తమ పిల్లలకు మంచి సంబంధాలు చూసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, అటువంటి వారి కోసం శ్రీ కన్నికాంబ వివాహ పరిచయ వేదిక కానున్నదని ఈ సందర్భంగా వారు తెలిపారు. పురాతన వివాహ సాంప్రదాయాన్ని వివరించడంలో మా పరిచయ వేదిక ముందుంటుందని, దానిని ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పరిచయ వేదిక బ్రోచర్ ఆవిష్కరణలో పాల్గొన్న వారు సేగు వెంకటేశ్వర్లు, దారా సత్యనారాయణ, ఆర్యవైశ్య నాయకులు సిఏ గడ్డం సత్యనారాయణ, తొండేపు రాధాగుప్తా, పొన్నూరు రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విజయవాడలో దర్శవాసన్న, వివికే నరసింహరావు, శ్రీ వెంకటేశ్వర గారు, గడ్డం సత్యనారాయణ గారు, వీళ్ళందరూ పెద్దల సమక్షంలో కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ రోజున ఒక కొత్త వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. అలాగే ఈరోజు లోగో ఆవిష్కరణ చేయడం కూడా చాలా సంతోషం. సమాజంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ పెళ్లి సంబంధాల కోసం ఒక వేదికని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ వాళ్ళ స్థాయిని బట్టి మంచి సంబంధాలు ఏర్పాటు చేయటం, వాళ్ళని కలపటం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ సంస్థ ముందుకు రావడం చాలా సంతోషం. ఇవాళ పెళ్ళి అనేది సమాజంలో ఒక అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయంలాగా మారిపోయింది. అది మంచి సంబంధం ఎలా చూడాలి, ఏం చేయాలి, ఎక్కడ చూడాలి అనే ఇబ్బందులు లేకుండా వీళ్ళందరూ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రం మన విడిపోయిన కాడి నుంచి చక్కగా అభివృద్ధి చెందుతోంది. అమరావతిని రాజధానిగా చేసుకుని విజయవాడ ప్రముఖులందరి సమక్షంలో ఇలాంటి వేదికను ఏర్పాటు చేయటం, రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా కూడా మంచి సెంటర్లో ఉంది కాబట్టి సంస్థ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే మంచి మంచి సంబంధాలు చూసి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మాటూరి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ జనరల్ సెక్రటరీ. వివాహ పరిచయ వేదిక పేరుతో ఈరోజు ఏర్పాటు చేసిన వివేక్ నరసింహరావు గారు కానీ, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగనాథ్ గారు కానీ, ఇతర పెద్దలకి, శ్రీ వెంకటేశ్వర గారు, అలాగే ఇతర పెద్దలకి మా ధన్యవాదాలు. ఈ రోజున వయసుల్లో ముఖ్యంగా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి అంటే చాలా శ్రమతో కూడిన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉదాహరణకి
ఈ మధ్య కావల్లో వాళ్ళకి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ వివాహ పరిచయ వేదికలకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ మీడియేటర్లు, ఈ మధ్యవర్తుల ద్వారా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎంతసేపటికి ఏదో విధంగా సంబంధం కుదుర్చాలి, కుదుర్చిన సంబంధానికి కమిషన్ రావాలని ధ్యాసతో చేస్తున్నారు తప్పితే మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయట్లా. అటువంటి వివాహ పరిచయ వేదికల్ని మన సంస్థ వారు ఏదైతే సదుద్దేశంతో చేస్తున్నారో అటువంటి సత్ఫలితాన్ని ఇవ్వాలని, దానికి అమ్మ కనకదుర్గమ్మ అలాగే వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆశీస్సులు ఈ కమిటీ వారికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జీవీకే నరసింహారావు, చైర్మన్ శ్రీ వాసవి ఫౌండేషన్. ఈరోజు శ్రీ కంచికాంబ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయటం అంత మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనుషులు వివాహం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు రకరకాల చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ విషయాలన్నీ తెలియజేసి అందరినీ దగ్గర చేసి మంచి సంబంధాలను, వివాహ సంబంధాలను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వివాహ సంబంధం మీద మంచి ఉద్దేశంతో ఏ విధంగా మనం వివాహం చేసుకుంటే ఏంటి అనేది కూడా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఎవరికీ తెలియట్లేదు. అందువల్ల అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అలానే వివాహం సంబంధించిన ఉచిత వివాహాలు చేయటం సంవత్సరం మొత్తం మీద పేదవాళ్ళకి, అలానే ఉపనయనాలు కూడా సామూహిక ఉపనయనాలు సంవత్సరానికి ఒకసారి చేయడం కూడా మా సంస్థ నిర్మాణం చేసుకుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలకి మాకు అవకాశం చేయడానికి నిర్ణయించి దీనికి ఒక కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అవకాశం ఇచ్చిన దర్శివాసి గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జయ వాసవి. Like, subscribe and press the bell icon for new updates.